అక్టోబర్ నెల నా జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిటైర్ అయిన కాదు, రిటైర్ అయిన తర్వాత కూడా దేవుడు మనల్ని ఈ విధంగా మరి సర్వీస్ లో ఉన్న టైంను బట్టి కదా దేవుడు ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాడు. ఈ నెల 4వ తారీఖున అపాయింట్మెంట్ డే, నేను ఎప్పుడు మర్చిపోను. అలాగే నా చిన్న కూతురికి కూడా పుట్టినరోజు కూడా ఉంది ఈ నెలలోనే. అయితే ప్రతి నెల మనకి ఇంపార్టెంటే, కానీ లైఫ్ లో ఒక అంటే అదేదో నాకు ఎప్పుడు నా అపాయింట్మెంట్ డే గుర్తుకొస్తా ఉంటుంది అనమాట. ఇంకొక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే దేవుడు చేసిన రోజు అక్టోబర్ 3వ తారీఖు సుదర్శన్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినటువంటి రోజు. దేవుడు మహాకృపను బట్టి నిజంగా దేవుడు మనకి ఎత్తైన అనుభవాలు గుండా లోతైన అనుభవాలు గుండా తీసుకెళ్తున్నప్పుడు నేను ఒకటే నేర్చుకున్నా. ఏంటంటే నా జీవితంలో నేను ప్రభువు నాకు విజయం ఇచ్చినప్పుడే కాదు, నాకు అపజయం ఇచ్చినా కూడా నా ప్రభువే. ఆయన ఎప్పుడు నా ప్రభువే. ఎందుకు అంటే ఆయన చాలిన దేవుడు అండి. అన్ని విషయాలకు అన్ని సమయాలకు చాలిన దేవుడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన ఏది అనుమతించినా మనము అది అనుభవించాలి. మా పాస్టర్ గారు వచ్చారు. అసలు నేను ఎవ్వరు ముందు పరుస్తవలే, నాకంటే చిన్నోళ్ళు మా పాస్టర్ గారు. బాగా అక్క అక్క అనుకుంటూ ఉంటారు. బాగా అసలు చాలా క్లోజు, చాలా ఫ్యామిలీగా మేము చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా పాపలిద్దరిని బాబును కూడా చాలా ప్రేమిస్తారు పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ. అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి మాకు బాగా పరిచయం అనమాట. చాలా ఇష్టపడతారు మా పిల్లలంటే. అయితే ఎందుకు నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చినా నేను పాస్టర్ గారికి సారీ చెప్పాను. అయ్యగారు, నేను ఎంత వాక్యం మీ దగ్గర నేర్చుకున్నాక నేను నిజంగా నా యవ్వన దశ నుంచి కూడా మా పాస్టర్ చెప్పిన వాక్యాలు చాలా, నేను ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. రాసుకోవటం, వాటిని ధ్యానించడం చాలా వాక్యాలు నేర్చుకున్నాక ఒకటే చెప్పాను, సారీ అయ్యగారు, నాకెందుకో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి, ఎందుకో తెలియదు కానీ వచ్చినాయి, క్షమించండి. ఇంత వాక్యం నేర్చుకున్న తర్వాత నేను దేని గురించి భయపడను. ఎందుకంటే ఏదైనా కూడా నేను ఎదుర్కొంటాను, ఏదైనా ఎదుర్కొనే శక్తి ప్రభు నాకు ఇచ్చారు అని ఇంకా పాస్టర్ గారికి చెప్పాను. ఇంత వాక్యం మీరు నేర్పించిన తర్వాత ప్రభు ఇదలో చేసినందుకు నేను చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను గారు. అలాగే కుటుంబం అంతా కూడా మేము ఒకళ్ళు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితికి మేము దేవునికి స్తోత్రం ప్రభు అని కుటుంబం అందరం కూడా ప్రార్థన చేసుకున్నామని చెప్పేసి పాస్టర్ గారికి చెప్పాను. అసలు నేను ఇంకొక మాట, నేను కీమోలకి వెళ్ళను అనే మాట కూడా పాస్టర్ గారికి చెప్పాను. అక్క అట్లా అయితే ఎట్లక్క, కొంచెం సీరియస్ అయితే ఎట్లక్క, మీరు వెళ్ళాలక్క అని అన్న. 2 చేతులు పెట్టుకున్నారు. నాకైతే బాగా దుఃఖం వచ్చింది. మీరు వెళ్ళాలక్క, మీరు అట్లా ఉండొద్దక్క, మీరు వెళ్ళండి అక్క అన్నట్టు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను జయదయ్య గారు ఆయన గ్రంథంలోనే వినాలని లిఖితమైనాయి కదా, అంతవరకు నేను ఉంటాను, ప్రభు అనుమతిస్తే ఉంటా, లేకపోతే ఆయన అనుమతిస్తూ భూమి మీద ఉంటా. ఈ 2 ప్లేసులు నాకు, నేనేం భయపడట్లేదు, నేనేం బాధపడట్లేదు అని చెప్పేసి చెప్పాను. 25వ తారీఖు ఖమ్మం వచ్చాం. 26వ తారీఖు సుదర్శన్ మా పాస్టర్ గారు వాళ్ళకి మెసేజ్ పెట్టాడు. నేనే అనెస్థెటిక్ ఫేసిల్లో మాత్రమే ముందు చెప్పుకున్నాను, తర్వాత మా చర్చి పాస్టర్ గారికి మాత్రమే చెప్పినాం. ఇంకా నాకు లక్ష్మి గారు బాగా క్లోజ్ కదా, లక్ష్మి గారు నేను అన్ని అంటే క్లీన్ చేసుకుంటాం, క్లోజ్గా ఉంటాం, బాధలు పంచుకుంటాం. అట్లాంటి సమయంలో లక్ష్మి గారి కూడా ఈ యొక్క సమాచారాన్ని నేను చెప్పటం. ఆ రోజు లక్ష్మి గారు మార్నింగ్ జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళ పాపకు ఫోన్ వచ్చిందంట, కట్ అయిపోయారు. నేను అడిగా, ఏంటండి కట్ అయిపోయారని అడిగితే, అట్లా పాప అమెరికా నుంచి ఫోన్ చేసిందండి, అందుకే నేను కట్ అయిపోయాను అన్నారు. అయితే చెప్పాను, నేను లక్ష్మి గారికి చెప్పాను, ఇట్లా అయిందండి పరిస్థితి అని. అంటే ఏంటి ఎంతసేపు చెప్తున్నారు, ఇట్లయింది అట్లయిందంటే, అది ఏమైందన్నారు. అంటే ఇట్లా క్యాన్సర్ రేస్ అయిందండి అని అంటేను. అప్పుడు లక్ష్మి గారు ఏడ్చారండి, 1/2 గంట ఏడ్చారు. నేను లక్ష్మి గారిని ఓదారుస్తున్నా కానీ లక్ష్మి గారు ఆగట్లా, ఏడుస్తానే ఉన్నారు. అలా కొంతమంది ఫ్రెండ్స్ తెలిసింది, అందరూ వచ్చి పలకరించారు. అందరికి ఒకటే ఆన్సర్ చెప్పాను, నేను ధైర్యంగా ఉన్నాను.
లక్ష్మి గారు వాళ్ళ వియ్యపురాలు కూడా వచ్చారు. ఆవిడ కూడా విన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే లక్ష్మి గారు వాళ్ళు వియ్యపురాలు అంటే వాళ్ళ పాప వాళ్ళ అత్తగారు కూడా వచ్చారనమాట. అలాగే అందరికీ నేను ఇలాగే చెప్తున్నాను, దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని సంకల్పం. దేవుని ఇష్టంలో ఆయన ఉంచాలనుకుంటే భూమి మీద ఉంటాను, ఆయన తీసుకెళ్లాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ రెండు మాటలే చెప్తున్నా. ఆయన ప్రభు చిత్తంకి వ్యతిరేకంగా మనం ఏం చేయలేదు. నేను ఏడ్చి గొంగులు పెట్టినా ప్రభు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారు. ఒకవేళ నేను ఏడ్చి ఏది చేసినా కూడా ప్రభువు నా జీవితంలో ఏది అనుమతించాలనుకున్నారో దాన్ని అలో చేస్తారు అనేటువంటి మాటలు చెప్పడం జరిగిందండి. నిజంగా పిల్లల ప్రార్థన, పిల్లల కన్సర్న్ మా మానస అయితే ఇంకా భానుప్రసాద్ గారి ట్రీట్మెంట్ దాని గురించి సమస్తం తెలుసుకొని డైరెక్ట్గా వెళ్ళి భానుప్రసాద్ గారిని కలిసి అదేందో దేవుడు ట్రెమెండస్ అసలు ఎంత చేంజెస్ తీసుకొస్తున్నాడంటే అక్కడ కలవడం, అవన్నీ ఫాలో అవడం, ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకోవటం. ఆ తర్వాత నాకు 16 ఉన్నటువంటి D3 లెవెల్స్ అబౌవ్ 120 ఉన్నాయి. మొన్న మధ్య మేము టెస్ట్ చేయించినప్పుడు ఎంత దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నారంటే నా జీవితంలో చెప్పలేను. అంత ఏమన్నా నేను మళ్ళీ ఒక టెస్ట్ చేయించుకున్నా, క్రియాటిన్ లెవెల్స్ నాకు ఎక్కువ ఉండబట్టే దేవుని మహాకృపను బట్టి నేను కీమోకి వెళ్ళాలి. లేకపోతే డాక్టర్తో మాట్లాడారు, అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. మేము చూపించిన రోజు 1.9, మళ్ళీ మేము వెళ్ళాలనుకున్నప్పుడు 2.5 వచ్చిందండి. ఇంక ఏంది దేవా నీకు అనుకున్నా నేను. ఎందుకంటే క్రియేటిన్ ఉంటే కీమో చేయరంట. అయితే మీ డాక్టర్ గారు అన్నాడంట, నేను యూరాలజిస్ట్ని నెఫ్రాలజిస్ట్ని దగ్గర పెట్టుకొని కీమో ఇస్తాను అన్నదంట. ఎంతమంది డాక్టర్లు వీళ్ళందరూ నా చుట్టూ ఉండి నాకు ట్రీట్మెంట్ ఇవ్వటం ఎందుకు? నేను ఒక్క ట్రీట్మెంట్ లో ఉన్నాను, నా ప్రభువు ట్రీట్మెంట్. నా ప్రభువు నాకు ఇది బయలుపరిచిన ట్రీట్మెంట్. అదందరికీ మీకు మొన్నే చెప్పాను. ఇది ఎవరి ద్వారానో ఆ ట్రీట్మెంట్ నాకు బయలుపరిచింది కాదండి. ముందుగానే నాకు మీరి గారు చెప్పారు, తర్వాత పద్మకుమారి గారు చెప్పారు, మానస కూడా కరోనా టైంలో ఇదే ట్రీట్మెంట్ ఫాలో అయిందంట. మీ అందరి సంకల్పాన్ని బట్టి నిజంగా ఈ ట్రీట్మెంట్ లోకి రావడానికి నిజంగా నేను నా కడుపు మార్చుకొని వాళ్ళు ఏది చెప్తున్నారో అది ఫాలో అవుతున్నా. ఒకవేళ నాకు ఆకలైనా అలాగే ఉండిపోతున్నాను, కానీ నేను పచ్చని చెడిపోవట్లేదు. అలాగే నిజంగా నిన్నటికి నేను లెక్కేసుకుంటే మా బాబు వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారంట, అమ్మో మీ మమ్మీకి విటమిన్ D3 లెవెల్స్ 120 ఎదురు ఉన్నాయి, అర్జెంటుగా ఇది ఇన్సులిన్ పెట్టాలన్నారంట. బాబు అది డాక్టర్స్ చెప్పే పని. కానీ భానుప్రసాద్ గారు ఏం చెప్పారంటే, మీకు 200 ఉన్నా నష్టం లేదు అని చెప్పారు. అసలు ప్రతి ఒక్కరి D3 లెవెల్స్ తక్కువగా ఉండటం వల్లనే అది నొప్పులన్నీ వస్తున్నాయంట. నిన్న ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అసలు నాకంటే చాలా చిన్నది, ఆ మోకాలు నొప్పితో బాధపడుతూ నడవలేక నా కోసం వచ్చింది. ఏంటమ్మా ఇంత చిన్నదాన్ని నీకు ఇట్లా అయిందంటే, ఆంటీ నాకు D3 లెవెల్స్ తక్కువని అంట, ఆంటీ నేను నడవలేకపోతున్నా ఆంటీ అన్నది. ఎంత బాధ అనిపించిందంటే ఈ D3 గురించి తెలుసుకోలేక మన లోపల ఉన్నటువంటి ఆ జబ్బుల గురించి మనము బాధపడతా ఉన్నాం. ఇంకో డాక్టర్ తల్లి వచ్చింది నన్ను పలకరించడానికి. ఆ డాక్టర్ ఫ్యామిలీ కూడా మాకు బాగా క్లోజ్ అనమాట. అవంటుంది, అమ్మో వరను ఒకటి వేసుకోవాలండి, మీరు ఎలా వేసుకుంటున్నారు, అమ్మో వేసుకోకూడదని ఇవన్నీ పక్కన పెట్టేసిన. వీళ్ళందరూ మాట్లాడి ఓకే అండి అంటాను. నేను భానుప్రసాద్ గారి ట్రీట్మెంట్లు ఫాలో అవటం, ప్రార్థన చేసుకోవటం, కుటుంబంగా మేమందరం ప్రార్థన చేసుకోవటం, ప్రభు వైపు చూడటం కుటుంబం. నాకు 2.5 ఉన్న క్రియాటిన్ లెవెల్స్ నిన్న టెస్ట్ చేస్తే 1.4కి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు, అది చూడండి మనుషులు ఎంత ఊహిస్తారో. అక్కడ ఉన్న నర్సెస్ కానీ అమ్మో మమ్మీకి క్రియాటిన్ తగ్గదు అన్నారట. నాకైతే ఆశ్చర్యం వేసింది. ప్రభు నాకు 1.4కి ఎలా తెచ్చారో చెప్పండి. క్రియాటిన్ లెవెల్స్ 1.4కి ఎలా వచ్చినాయి? ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు ఒక్కొక్కటి, నేను తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ లో నేను పొందుకుంటున్నటువంటి చేంజెస్ ని నేను
మరి దేవుడు నన్ను స్వస్థపరిచి నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా ఇంకో కొన్ని టెస్టులు చేసిన తర్వాత అయినా నేను ఇంకా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటాను అనేటువంటి నిరీక్షణ ఉంది. 25వ తారీఖు వచ్చినా మేము 26వ తారీఖు మార్నింగ్ పిల్లలందరూ మా వారిని కూర్చోబెట్టి చెప్పేశారు. అంతకుముందు అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు నిజంగా అద్భుతంగా మా వాడిని కూడా చాలా ఎంత కంఫర్ట్ చేశాడంటే తను కూడా చాలా కంఫర్ట్ అయ్యారు. ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు. తర్వాత బాబు వెళ్ళిపోయాడు అనుకోండి, హాస్పిటల్ ఎమర్జెన్సీ కదా, పిల్లలందరూ ఉన్నారు. మరి జోషి అర్పణ కూడా వచ్చారు, హ్యాన్సరికి ఉన్నారు, చిన్న పాప పెద్ద పాప రాత్రి వచ్చింది. వీళ్ళందరూ ఉండటం వల్ల అసలు ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే మా వారు కూడా అంత హ్యాపీగా ఉంటున్నారు. నేను కూడా ఎవరున్నా లేకపోయినా నేనైతే ప్రభుత్వం సంధిస్తున్నా. మీకు తెలియదండి నేను చేస్తున్న ప్రార్థనలు ప్రభుత్వం ఎంత సన్నిహిత సంబంధంలోకి వచ్చేస్తున్నానంటే, మొన్న రాత్రి నేను 2:28 లేస్తే ఇంకా నిద్ర పెట్టట్లే, ప్రార్థన చేస్తా ఉన్నా. ఏంటి ప్రభు ఈ బాడీ వేడి నేను తట్టుకోలేకపోతున్నా, ఒక్క 10 నిమిషాలే ప్రార్థన చేసిందండి. నా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నా దేవుడు ఎంత ప్రేమ వాడంటే, నేను ఇట్లా పట్టుకుని ఉండగానే నా బాడీ ఎంతో చల్లగైపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు వేడియాలి. అస్సలు నాకు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్లో నర్సెస్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, మరి బ్లడ్ తీసేవాళ్ళు కానీ నాకు బ్లడ్ తీసేటప్పుడు ఏంటంటే మీకు ఎంత బాడీ వేడిగా ఉంది అనేవాళ్ళు. అట్లాంటి వేడంతా తగ్గిపోయి అద్భుతంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. నేను నమ్మదగిన వాడు కాదు, నా ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు. ఇంత అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి దేవునికి నేను ఇచ్చిన రుణం తీర్చుకోగలనండి. నిజంగా పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. జోషి ఢిల్లీ నుంచి వచ్చాడు. అర్పణావరి మీకు తెలుసు, మైసూరు దగ్గర ఉన్న కొడుకు నుంచి అద్భుత రీతిగా క్షేమంగా వచ్చారు. పిల్లలందరూ నా దగ్గర ఎందుకున్నారంటే ఇంకా 2 రోజులు ఇప్పుడు ఇంకా అంటే 4 రోజుల ఇంట్లోకి వచ్చి 4 రోజులు నా దగ్గర గడుపుకొని వెళ్ళిపోదామని మరి మనస తీసుకొని వెళ్ళటానికి వచ్చింది. దేవుని మహాకృపను బట్టి మేమైతే ఒక బాధ ఉన్నా, ఒక వేదన ఉన్నా, ఒక సమస్య గుండా వెళుతున్న కుటుంబంలో లేము. అందరం హ్యాపీగా ఉన్నాం. అందరం ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. ప్రభు మా ఎడలు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి ఇతరులకు ప్రకటిస్తున్నాం. నమ్మకపోయినా నేను చెప్తున్నా, వాళ్ళు నమ్మకపోతే లైట్ తీసుకుంటున్నా. ఓకే, ఇలాంటి వాళ్ళకి చెప్పినా వీళ్ళు నమ్మరు అనుకుని వాళ్ళ గురించి లైట్ తీసుకుంటున్నా. ఇంకా నేను ఎవరికి చెప్తుంటే ఎవరైనా ఓకే బాగుంది అనుకుంటే ఇక వాళ్ళకు మాత్రం చెప్తున్నా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు కమ్మాస్ అనమాట. తనకెప్పుడు నేను వెళ్ళి కంఫర్ట్ చేయటం, తన భర్త చచ్చిపోయారు, కంఫర్ట్ చేయటం, తను బాగా ఆదరించటం అట్లా చేస్తాను అనమాట. అయితే తనకి మా ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉన్న వాళ్ళు చెప్పారంట, ఇంకా అసలు తనకు రాత్రి అంతా అంటే నా దగ్గరికి రావడానికి ముందు రాత్రి అంతా షుగర్ డౌన్ అయిందంట. చాలా వీక్ ఉన్నారు, చర్చికి కూడా రాలేకపోయారు. మళ్ళీ నేను ఎక్కడ మనస దగ్గరికి వెళ్ళిపోతాను అని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాను. వచ్చేసి ఎంతసేపు ఏడుస్తున్నారంటే నేను ఆమెను ఓదార్చుతున్నా. ఏం కదండి నాకంటే, అమ్మో మీకేంటండి ఇది డాక్టర్ ఏంటంటున్నారు, ఏడుస్తున్నారు. విశ్వాసపు లోతుల్లోకి ఇంకా ఎదగాలండి మనం. అదే చెప్పిన దేవుడు నన్ను బ్రతికిస్తాడండి. లేకపోతే నేను ప్రభు దగ్గర ఉంటా, ఎందుకు చేయాలి అనమాట. ఒకసారి వారి సిస్టర్ గారితో కూడా తనకు ప్రార్థన చేయించా. తనకు కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు. అయితే బాగా అంటే అసలు నా కోసం ఎదుగుతుంటే నేను బయట మీద దిగి తను ఆదరించడం సరిపోయింది. అలా ఇతరులకు మరి ప్రభు యొక్క మాటలు చెప్పటానికి ప్రభు ఈ టైంలో కూడా నాకు నిలబెట్టుకొని ఇతరులకు ధైర్యం చెప్పే విధంగా చేస్తున్నాడండి. నిజంగా పిల్లలు కూడా ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని మనస కానీ మరి తర్వాత ప్రశాంతి కానీ మరి ఇతరులకు చెప్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మానస ఇది ట్రీట్మెంట్ లోకి నేను వెళ్ళిపోతా అంటుంది, ప్రశాంత్ ఈ ట్రీట్మెంట్ లోకి నేను కూడా వెళ్ళిపోతా అంటుంది. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్టార్ట్ చేయాలి, ఫాలో అవ్వాలి అనేటువంటి ఒక అంటే స్ట్రాంగ్ డిసిషన్ లో ఉన్నారు పిల్లలు. దేవుని మా కృపను బట్టి కుటుంబం అంతా
అస్సలు నిజంగా ఆ రోజు క్లాస్కి వెళ్ళొచ్చి వైద్య సదస్సు అని హైదరాబాద్ లో జరిగిన క్లాస్కి వెళ్ళొచ్చి మా సుదర్శన్ అన్నంలో వచ్చి ఇవ్వట్లేకపోతున్నాడు. మళ్ళీ నేను అలా అంటున్నాడు, ఎందుకంటే అంత బాగా వినేవాడు, బుర్రలో బాగా నాటుకొని పోయింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏదో టాబ్లెట్స్ తెప్పించాడు. తెప్పించిన తర్వాత ఆ టాబ్లెట్స్ వాడు చెప్తేనే నా నోట్లో వేసాడు. వేసిన తర్వాత మమ్మీ ఈ డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలి మమ్మీ. ఈ ఈ డాక్టర్స్ అంటే వాడి హాస్పిటలే, వాడు ఫాలో అయ్యేది అదే మెడిసిన్, అయినా కూడా దేవుడు మమ్మీ ఈ ట్రీట్మెంట్ ద్వారా అద్భుత కార్యం చేయాలి మమ్మీ, నిజంగా అందరు ఆశ్చర్యపోవాలి మమ్మీ అనుకుంటా టాబ్లెట్స్ వేసి వెళ్ళిపోయాడండి. నిజంగా కుటుంబం అంతా ఒక విశ్వాసంలో ఉన్నాం, కుటుంబం అంతా ఒక ట్రీట్మెంట్ లో ఉన్నాం, కుటుంబం అంతా ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాం. ఆ రోజు అంటే ప్రొద్దుట 6 to 7 చెప్పి ఏం లేదండి, ఒక వాక్యం చెప్తారు, ఆ తర్వాత ప్రార్థన, పాట, వాక్యం, ఆ తర్వాత సాక్ష్యాలు వింటా ఉంటే హృదయం బలపడతాం. ఈ రోజు ల్యాండ్ అయ్యారంట యుఎస్లో భానుప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఇండియా నుండి వచ్చిన తర్వాత ఒక్కటే నిర్ణయం తీసుకున్నా, ఈ ప్రతి వారంలో కూడా ఎక్కువగా క్యాన్సర్ వాళ్ళ గురించే మాట్లాడతా అని చెప్పారు. అస్సలు మా పాప వాళ్ళు ఇంకా లేవకుండా ఉన్నారు, నేను విన్నాను అనమాట. విన్న తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు గుండెలు మీద చేతి వేసుకొని ప్రభుత్వానికి వందనాలు అంటున్నారు. ఎందుకంటే ఇది మా మమ్మీ కోసమే, ఈ ట్రీట్మెంట్ కోసం మాట్లాడుతున్నారంటే ఇది మా మమ్మీ కోసం అన్నట్టు ఇద్దరు గుండెలు మీద చేతి వేసుకొని దేవునికి స్తోత్రం చెల్లించారు. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. ఇవన్నీ ప్రభువు కార్యాలు కాదా? ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగిస్తున్నటువంటి, ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడు అండి. ఎంత ప్రభుని కలిగి ఉన్న జీవితాలు మన ఎంత గొప్పవి. నిజంగా కుటుంబాలుగా ప్రభు ఎదుట సాగిలు పడేటువంటి దినాలు మా జీవితంలో రావాలని మేమెంతో నిరీక్షిస్తున్నాము. అలాగే ప్రభు కూడా మరి తన యొక్క కృపను మా పైన కుమ్మరిస్తున్న విధానం బట్టి నేను ఎంతైనా కృతజ్ఞతలు అంటున్నాను. నాకైతే ఆ రోజు నిజంగా నేనేమో బెడ్రూమ్ లో ఉండి మీకందరికి నా గురించి చెప్పుకుంటున్నా, మా పాపలో వాళ్ళు ఉండి చివరిలో మీరు అందరూ ఏడుస్తుంటే నా బిడ్డలు కూడా మీతో పాటు వచ్చేదండి. ఎప్పుడు అడవలే, ఎందుకంటే నేను అడగబట్లే, కానీ మీరందరూ ఏడుస్తుంటే వాళ్ళు నా దగ్గర ఉండి ఏడవకుండా వాళ్ళు ఉండి ఏడుస్తున్నారు. నేను పోయి చూసేసరికి ఇద్దరు కళ్ళు వాసిపోయి ఉన్నాయి. నిజంగా ఈ ప్రేమ ఎక్కడదండి? అసలు యేసు ప్రభు ప్రేమ ఇట్లుంటదా? యేసుక్రీస్తుని కలిగిన మనసు ఇలా ఉంటుందా? నిజంగా ఎంత ప్రేమతో అల్లుకుపోయామండి ఇద్దరు ఫేస్లో. ఒక్కళ్ళ విడిచిపెట్టి ఒక్కళ్ళు ఉండలేక, ఒక్కళ్ళకు బాధ కలిగితే శరీరంలో ఒక్క అవయవానికి బాధ కలిగితే శరీరం అంతా బాధ కలిగినట్టుగా ఎంత బాధపడ్డానంటే ఆ రోజు నేను మర్చిపోలేను. మా ప్రశాంతి వాళ్ళు కొన్ని అంటే కొంతసేపు రికార్డ్ చేయగలుగుతున్నారు, మళ్ళీ అది ఫుల్ అయిపోతా ఉంది, మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఫుల్ అయిపోతా ఉంది. అలా కొన్ని మాటలు మాత్రం రికార్డ్ చేసుకున్నారండి. నిజంగా నేను ఎంతైనా పద్మకుమారి సిస్టర్ గారికి, ఎస్తే ప్రేసీలో ఉన్న నా సహోదరులందరికీ, వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, అందరికీ నేను ఎంతైనా రుణస్తురాలి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్న విధానము నాకు వెల్లడైంది. ఇంత ప్రేమిస్తున్నారా ప్రభా? ఇంత ప్రేమ ఒక్కొక్కరికి నా పైన ఉందా తండ్రి? అసలు వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలుసుకున్న ఆత్మీయతలున్నారా? ఎక్కడెక్కడ ఉండేవాళ్ళము, ఏ బ్లడ్ రిలేషన్ లేదు, యేసుక్రీస్తు రక్తంతో కొనగబడబట్టే కదా ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారని నాకు చాలా నేను ఏడవట్లేదండి. ఇది ఆనంద బాష్పాలు, మీ ప్రేమను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మనకు ఆయన రక్తము చిందించి ఆ ప్రేమ అనేటువంటి ఆ రక్తం మనందరిలో మరి ప్రసరింపజేసి ఈ ప్రేమను మనలో ఉంచారు. ఇంత గొప్ప తండ్రి అండి. నిజంగా ఈ తండ్రిని ఇట్లా విడిచిపెట్టిపోతామండి. ఈ తండ్రి పాదాల దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? పేతురు అంటాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే అప్పుడు పేతురు అంటాడు, లేదయ్యా ఇంత నిత్య జీవ మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా అంటాడు. నిజమే, ప్రభు యొక్క ఆ యొక్క మంచి మాటలు, ప్రభు యొక్క
బలపరిచే మాటలు, ప్రభువుని స్థిరపరిచే మాటలు. అస్సలు బ్రదర్ అయితే కథ మొత్తం మారుస్తారు. చాలాసేపు మాతో మాట్లాడారు జాన్సన్ బ్రదరు, కథ మొత్తం మార్చేస్తారమ్మా. మీరు ఎంత ధైర్యంగా చెప్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు ధైర్యం వస్తుంది అని చెప్పి చాలా వాక్యాలు నన్ను వాక్యాలు చెప్పి చాలా కంఫర్ట్ చేశారు. చాలా ధైర్యం చెప్పారు. అలాగే మా పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు మాకు ఇద్దరు పాస్టర్స్ ఉంటారు, ఇద్దరు పాస్టర్లు అంటారు. వాళ్ళిద్దరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి అంటున్నారు కదా. ఏమంటున్నారంటే మీరే ధైర్యంగా ఉన్నారు, ఇంకా మేమే ధైర్యం చెప్పాం అంటున్నారు. నేను ధైర్యంగానే ఉన్నానండి, ఎందుకంటే ప్రభువుని ఎదిగిన వారము, ప్రభువులో ఎదుగుతున్న వారము కాబట్టి ధైర్యంగా ఉండాలి. మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఈ ట్రెమెండస్ చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన వాక్యం పైన ఆధారపడటం, ప్రార్థన. ఈ రెండింటి వల్లనే నిజంగా ఈ విధమైనటువంటి విశ్వాస లోతుల్లోకి వెళ్తున్నా. ఏ డ్రింక్ తాగినా, ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా ఏసు రక్తమే జయం, ఏసు రక్తముగా మారుస్తున్నారు అనేటువంటి మాట పలుకుతూ ఒక గుటకేస్తానండి. ప్రతి మాటలో, ప్రతి గ్లాసులో, ప్రతి ఒక్క డ్రింక్ లో, ప్రతి ఒక్క టాబ్లెట్ లో కూడా నేను పొందుకున్నది ఏంటంటే ఏసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు చేసి అద్భుతకరమైనటువంటి దేవుడిని, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడిని నిలబెడతాడైనటువంటి విశ్వాసంతో నేను నిజంగా ఉన్నానండి. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే దేవుని యొక్క ఎక్స్పీరియన్స్ పొందుకుంటూ నిజంగా మనుషులు అన్న ప్రతి మాటను ఇలాగా తిరిగి కొడతానంటే, కంటి ఆపరేషన్ చేస్తుంటే కాంపౌండర్ని బట్టి నేను ప్రభుకి అప్పచెప్పా. ఆమెకి ఎన్ని కళ్ళల్లో మందులు వేసిన కరగదులు వదిలి అన్నాడు. అంటే ప్రభు ఆయన నోటి మాటను బట్టి నా జీవితంలో కార్యం చేయంటే గట్టిగా స్ట్రాంగ్ ఉందన్నటువంటి ఆ పొర ఎంత ఈజీగా కరిగిపోయిందో డాక్టర్ సాక్ష్యం ఇచ్చిండు. అలాగే హాస్పిటల్ వాళ్ళు కూడా క్రియేటిన్ లెవెల్స్ తగ్గవు అని అంటే కూడా నిన్నటి రిజల్ట్ చూసి నిజంగా దేవునికి స్తోత్రం చెల్లించుకున్నా. ఇది మనుషులకు అర్థం కాదండి, దేవుని కార్యాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే మన జీవితంలో మన ప్రభువు మనకి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలి అనుకుంటారో అదే ఆయన ప్రణాళిక ప్రకారం అలా చేస్తారు అనేటువంటి విశ్వాసపు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నా. ప్రభువుని ఇంకా సంధిస్తున్న, ప్రభుతో ఇంకా దగ్గర సంబంధం కలిగి జీవించడానికి ప్రభు తన మహాకృపను చూపిస్తున్నారు. ఇంకా ప్రభుతో నా వ్యక్తిగత సంబంధాన్ని, నా రహస్య ప్రార్థనను ఎక్కువగా చేసుకొని ప్రభు కొరకు బలపడేలాగిన, ప్రభు కొరకు స్థిరపడేలాగిన నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీతో ఒక మాట సిస్టర్, మీరు చెప్పిన సాక్ష్యం అంతా దేవునికి మహిమగా ఉంది. దేవుడు ఇక్కడ ఒక మాట అండి, ఎలా ఉంటుందంటే, ఒక శిష్యులతో పాటు ప్రభు వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు కనిపిస్తే ఆయన శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా వీడు గుడ్డివాయుడై పుట్టుటకు ఎవరు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే ఈ మాటలు కనపడతాయి. అప్పుడు 3వ వచనంలో యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అన్నారు. అంటే ఏంటి? ఆ దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడటానికి ఒక మనిషి ద్వారా దేవుడు ఆ విషయాన్ని వెల్లడి చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చిందంటే అది తగ్గటం సమస్య అందరికీ తెలుసు, ఎందుకు అమ్మో క్యాన్సరా అంటారు. కానీ ఇప్పుడు మీ ద్వారా క్యాన్సర్ అంటే అమ్మో కాదు, యేసుక్రీస్తు దాన్ని పూర్తిగా చితక్కొట్టేశాడు, నాకు జయమిచ్చాడు, నన్ను జీవింప చేశాడు, ఇదిగో నాలో ఉన్న జీవం యేసుక్రీస్తు ఇచ్చింది. క్యాన్సర్ నన్నేమి చేయలేదు అని మీరు చాటి చెప్పేటట్లుగా మిమ్మల్ని ఒక ఉదాహరణగా ఇక్కడ పుట్టుగుడ్డు వాడి కళ్ళు వచ్చినాయి, మొత్తం ఆ ఊరంతా ఆ ప్రాంతమంతా కూడా దేవుని మహిమపరిచారు. ఆ విధంగా ఇప్పటికీ కూడా ప్రపంచమంతా ఈ వాక్యాన్ని చదువుకుని మహిమపరచబడుతున్నారు, దేవుడు మహిమపరచబడుతున్నారు. కాబట్టి సిస్టర్, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, క్రియేటిన్ లెవెల్ తగ్గిందనగానే ఎంత సంతోషమో, ఎంత ఆరోగ్యమో, అంటే మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువుని దేవుడు సెటరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహిమార్థమే. మంచి విశ్వాసులు, పాస్టర్స్, మనం అందరం కూడా ఏడుస్తాం, అమ్మో ఇట్లా జరిగిందా అని.
కానీ ఇప్పుడు మీరేమంటారు, మీరు ఏడవద్దు, మీరు ఎందుకు ఏడుస్తారు, ప్రభు ఉన్నారు, ప్రభు స్వస్థపరుస్తారు, మీరు సంతోషించి గంతులు వేయండి అని మీరే ఎగ్జాంపుల్ చెప్తుంటే వాళ్ళు కన్నీళ్లు తుడుచుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి. వాళ్ళు మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఓదార్చబడి వెళ్తున్నారు. ఇదే సిస్టర్ గొప్ప సాక్ష్యము. ముఖ్యంగా నాకైతే దేవుడు ఈ క్షణంలో నా హృదయంలో బయలుపరిచిన విషయాన్ని మీతో చెప్తున్నాను. దేవుడు ఇది ఒక ప్రవచనం లాగా మీ జీవితంలో జరిగించునుగాక యేసునామంలో. అదేంటంటే రాబోయే రోజుల్లో జీవా హాస్పిటల్లో డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ కాదు, యేసుక్రీస్తు ఇచ్చిన జ్ఞానము ద్వారా. మరి ఇదిగో ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరూ మామూలుగా వారు చదువుకున్న జ్ఞానంతో సేవ చేస్తున్నారు, అదేంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీ కుమారుడైతే దేవుడిచ్చిన జ్ఞానముతో మీకు వచ్చిన మీ జీవితం ద్వారా మీ శరీరం ద్వారా జరిగిన ఎక్స్పీరియన్స్ తో అనేక మంది క్యాన్సర్ రోగులు జీవా హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు సజీవ లెక్కలో ఉంటారు అన్నట్లుగా యేసుక్రీస్తు నామం పేరట జీవా హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకి తగ్గిపోయి వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు అనే ఒక ట్రీట్మెంట్. ఇక్కడేదో వారు ట్రీట్మెంట్ చేస్తారంట, వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రాలో తెలంగాణలో కూడా మారు మోగేటట్లుగా జీవా హాస్పిటల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు సిస్టర్. దానికి మొట్టమొదటి అడుగు దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మీకు ఇచ్చారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే గనక ఈ మాటని రాబోయే రోజుల్లో అనేక మంది అక్కడికి వచ్చి స్వస్థతలు పొంది ఇది సుదర్శన్ బాబు చేయవలసిన గొప్ప ట్రీట్మెంట్. తను డాక్టర్ కాదు, ఈయన కూడా చెప్పారు, భాను ప్రసాద్ గారు డాక్టర్ కాదు, ఆయన ఇంతమందికి సువార్తను ప్రకటిస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన చదువుకున్న చదువు వేరు, ఇది వేరు. అలాగే ఇప్పుడు ఒక భాను ప్రసాద్ గారు అమెరికా నుండి ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇక్కడ దానిలో ఉన్న తను పిహెచ్డి చేశారు మీ కుమారుడు సుదర్శన్ గారు. ఇక్కడ దీంట్లో ఈ తను చేసిన ఆ యొక్క డిగ్రీసే కానీ ఆ చదువులే కానీ ఇప్పుడు ఒక ఆత్మని రక్షించటానికి కానీ ఒక మనిషిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించటానికే గాని దేవుడు తనను ఒక డాక్టర్గా చేసుకుని ఈ పరిచర్యలో బలంగా వాడుకుంటారు సిస్టర్. ఇది మీరు ఆ విధమైన ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దేవుడు ఒక డాక్టర్స్ లాగా వైద్యుల్లాగా సువార్త వైద్యులుగా మార్చి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఇంకో చిన్న మాట ఏంటంటే భానుప్రసాద్ గారు అమెరికా వెళ్ళిన తర్వాత 34 years ఆయనకు వచ్చినప్పుడు ఆయన క్లాసెస్ కి వెళ్ళి ఫార్మ్ డి చేశారట అండి. మనకు చెప్పారు ఈయన ఫార్మ్ డి చేయటానికి ప్రేరేపించబడ్డాను. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ మందులన్నిటిని తయారు చేసి యూఎస్ లెవెల్లో డెవలప్ చేసినటువంటి మెడిసిన్ ని ఇండియాకు పంపిస్తే ఇండియాలో కొంతమంది బ్రదర్స్ ఉంది ఈ మెడిసిన్ ని ఎవరికి అవసరమో వాళ్ళకి పంపిస్తున్నారు. దాంట్లో చెప్తూ కూడా మేము ఏమి లాభాన్ని అపేక్షించి ఈ పని చేయట్లేదు, ప్రభుత్వమైతే ఇండియాలో కూడా ఈ మెడిసిన్ తయారు చేసి అక్కడక్కడే సప్లై చేసి ఇంకా తక్కువ కొట్టేటట్లు అది జరగాలని మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని కూడా చెప్పారండి. అసలు భానుప్రసాద్ గారు ఇట్లా ఒక అంటే మిషనరీ అనొచ్చు, ఒక మిషనరీ డాక్టర్ గా మారటానికి కారణం ఏంటంటే ఆయనకు పిల్లలు లేదంట, 8 సంవత్సరాలు బాగా అనుభవించారంట. అప్పుడు ప్రభు సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకొని ఈ రీసెర్చ్ చేసి దీన్ని అందరికి అందిస్తున్నారట. ఒక రకమైన రీసెర్చ్ కాదు, అన్ని రోగాలకు నిజంగా మంచి రీసెర్చ్ చేసి అందరికి అందిస్తున్నారు. తన సంఘంలో ఒక్కొక్క సాక్ష్యం అంటే అద్భుత రీతిగా ఉన్నది సిస్టర్. చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. అందరూ మార్నింగ్ టైంలో వాళ్ళ చర్చెస్ మరి మీటింగ్స్ లో ఉంటున్నారని ఆ మార్నింగ్ అవర్స్ వాటిని కూడా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసినటువంటి వాటిని మనం తర్వాత అయినా వినడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయమే ల్యాండ్ అయిన భానుప్రసాద్ గారు చెప్తుంది ఏంటంటే ఇండియా మీద ఆయనకి ఎంత భారం ఉందో చెప్పారు. నేనైతే అనుకున్నామన్నా ఈ భానుప్రసాద్ గారు ఏదో ఇండియాలో ఉండొచ్చు కదా, అమెరికాలో ఉండేట్టు ఏంటంటే ఆయన ఖాళీగా లేరు,
అమెరికాలో రీసెర్చ్ చేసి మెడిసిన్స్ తయారు చేసి మనకి ఇండియాకు పంపిస్తున్నారు అన్నప్పుడు నా అభిప్రాయాన్ని మాత్రమే నిజంగా ఎంత గొప్ప దైవజనులు. ప్రార్థన వాక్యము. అమ్మా నువ్వు ఎంత చెప్తున్నావు ఏంటమ్మా, నీకు విశ్వాసం లేదా ప్రభు మీద, ప్రార్థన చేసుకొని కొనసాగమ్మా అంటారు ఎవరైనా అవిశ్వాస మాటలు మాట్లాడితే. నీ మందులో ఏ లేదమ్మా, నువ్వు విశ్వాసం నుండి ప్రార్థన చేసుకో అని చెప్తారు. నిజంగా ఎంత గొప్ప ట్రీట్మెంట్ నాకు ఇచ్చినటువంటి దేవునికి నేనైతే వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్. విశ్వాసం ద్వారా మనము జీవం పొందుకోవాలి, విశ్వాసం ద్వారా మనం స్వస్థపరచబడాలి అనేటువంటి మాట నాకు చాలా మరి సంతోషాన్ని కలిగజేసింది. అందుకని ఈ ట్రీట్మెంట్ లో నుంచి ఒక అడుగు బయట కూటానికి కూడా నేను ఇష్టపడట్లేదు సిస్టర్. ప్రేజలాడండి. అవును సిస్టర్, కీమో లేకోకుండా ఏంటి క్యాన్సర్ తగ్గుతుంది అనే గొప్ప విషయాన్ని ఈ లోకంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవులు విశ్వాసంతో దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చేది మందులు కాదండి. భానుప్రసాద్ గారు వాళ్ళు ఇచ్చేది మందులు కాదు, మన శరీరాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. మన శరీరంలో ఉన్న అవయవాలు వాటి పనితీరుని స్ట్రెంగ్తన్ చేయటానికి, మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచటానికి తగిన ఆహారాన్ని ఇస్తున్నారు. మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే ఏమవుద్దంటే రోగం మాత్రమే తగ్గుద్ది. కానీ ఇక్కడ భానుప్రసాద్ గారు ఇచ్చే ఆ యొక్క ట్రీట్మెంట్ ఎలాంటిదంటే మన శరీరము రోగాన్ని జయించే శక్తితో నిలబడే బలాన్ని చేకూర్చేటట్టుగా శరీరంలో బలం పెంచుతున్నారు. దానివల్ల ఒక్క రోగంగా తగ్గింది, శరీరంలో ఉన్న సమస్త రోగాలు తగ్గిపోతున్నాయి. అది అవగాహన అవ్వేలోపు మనం చాలా మంది ఈ విషయం మిస్ అయిపోతున్నారు. కానీ కొంతమంది బిడ్డల ద్వారా ఇలా అది మరి ఇప్పుడు గట్టిగా దేవుని పిల్లలను ఏర్పాటు చేసుకుని వారు ప్రార్థనతోటి ఇదిగో ఈ అనారోగ్యాలతో వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఎలా బయటకు వచ్చారు అనగానే అంతకుముందు ఎవరో నమ్మని వాళ్ళు ఇప్పుడు రోజున గారికి పరిస్థితి ఇది అని చెప్పగానే అందరూ నమ్ముతారు. అట్టి ఎగ్జాంపుల్ గా మీరు ఉండటానికే మీకు ఇది వచ్చింది, దేవుని మహిమపరచటానికే గాని మీకు బాధ కలగటానికి కాదు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవుని చేతిలో మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. అమ్మా చెప్పండి, ఎవరో చెప్తున్నారు. ప్రైజ్ లాడ్రా, చెప్పమ్మా. శ్రీనివాస్ గారు ఒక మాట ఇవ్వండి, ఒకసారి మాట్లాడతారా? అలాగే అమ్మా, ఇవ్వండి. నమస్తే అండి. ప్రైజ్ లాడ్ అండి, చెప్పండి బ్రదర్. హలో బ్రదర్, చెప్పండి బ్రదర్. ప్రైజ్ లాడ్. అది మొన్న పేరు చేశాను కదండి రోజునగర్ గురించి. అవునండి చేయమని. అవునండి, ఆ రోజు నేను కూడా పక్కన ఉన్నాను. అవునండి. ఆ బాధ అమ్మ కూడా అనుభవించింది కదా, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలుసు. కానీ మేడం గారు చక్కగా మాట్లాడుతూ చేస్తున్నారు. అంటే ప్రార్థన చేయడం వల్ల అనేది నాకు కూడా గ్రహింపు అనేది వచ్చింది. కాబట్టి ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటారని ఇంకా నేను నమ్ముతున్నాను. ప్రార్థన అనేది మా ఇంట్లో కూడా జరుగుతుంది మేడం గారి కోసం. బ్రదర్, మీ అందరి ప్రార్థనలే నన్ను ఎంత ధైర్యపరుస్తున్నాయి. మీ అందరి ప్రార్థనని నన్ను ఇంకా విశ్వాసంలో లోపలికి తీసుకెళ్తున్నాయి బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అయితే ఆ భాగ్యం చెప్తా ఉండేది విజయం, రక్త విజయం, మీరు టాబ్లెట్ వేసుకోండి నేను చెప్తున్నా కదండి అండి. మా అడుగుతా ఉండేది, అది చెప్పు, అది అంటారు కదా, అదేదో అంటారు కదా. కానీ తను చెప్పుకోలేదు. భాగ్యం అది చెప్తా అట్లా టాబ్లెట్ వేసుకోవటం చేయటం అలా జరిగింది. తర్వాత మేడం గారు కూడా ఏసు రకమే చేయమని టాబ్లెట్ లో ఇట్లా ప్రతిదీ అనుకుంటూ చేస్తున్నాను అని అన్నారు. కరెక్ట్ అనే మాటే. అవునండి, నేను కూడా నమ్ముతాను. మీరు నమ్మారు, అమ్మగారు కూడా నమ్మారు బ్రదర్. అది మీ అమ్మగారు నమ్మారు. అది అను అంటూ ఆ మాట ఆమె లోపల అనుకుంటున్నారు. పైనేమో హెప్సీ అంటే ఆమె లోపల అనుకునేవాళ్ళు. దాన్ని బట్టి దేవుడు గొప్ప. అందుకని ఇప్పుడు మన రోజున గారు ఆ మాట అనగానే మీకు బాగా అది విషయం కనెక్ట్ అయింది. అవును సిస్టర్, బ్రదర్. అదే
కూడా మధ్య మధ్యలో వింటూ ఉంటాను. ఇదే మొన్న వెయిట్ చేశారు కదా, మాట్లాడుతున్నారు, తన ఇబ్బంది లేకుండా ఉన్నారని అడిగి సరే వస్తామని మాట్లాడారు. మంచిదండి, చాలా సంతోషం మీరు మాట్లాడటం. థ్యాంక్ యూ బ్రదర్. మాట్లాడారు. ఒక కుమారుడుగా మీ అమ్మ గురించి మీరు ఎంత బాధపడ్డారు, అలాగే నా కుమారుడు కూడా ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉండి దాదాపుగా వాడికి మెడిసిన్స్ అన్ని అర్థమైపోయినాయి. ఒక ఫార్మసీలో కూర్చొని ఇవ్వాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వగలడు. కానీ ఈ రోజు నా కుమారుడు ఆ మెడికల్ ఫీల్డ్ ఉండి కూడా ఈ కీమోకి వెళ్ళడానికి వ్యతిరేకిస్తున్నాడంటే వాడి ఎక్స్పీరియన్స్ ఎంత పెరిగిందో చూడండి. మా అమ్మ ఈ పరిస్థితికి వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయంకి వచ్చేసారు. ఎందుకంటే వాడు డైరెక్ట్ గా భానుప్రసాద్ గారి క్లాసులకి అటెండ్ అవుతున్నాడు. అందుకని చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాడండి. నిజంగా మెడికల్ లో ఉండి వాడు హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసి 10 రోజులు ఉంచుకొని తర్వాత నాకు ఇంకా క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగినాయని నాకు కిడ్నీకి స్టంట్ వేయించి ఆ 10 రోజులు ఆ హాస్పిటల్లోనే ఉంచి నన్ను ఇచ్చేశారు. ఒక్కటే మాట చెప్పాడు, డాక్టర్స్ కూడా చెప్పాడు కదా, నేను నాకు దాదాపుగా నాకు 190కి వచ్చింది. వాళ్ళు అంటున్నారు కదా, అమ్మ ఏంటమ్మా సడన్ గా ఇట్లా ఎందుకు చేంజ్ వచ్చింది చెప్పండి అంటున్నారు. నేనేం చేంజ్ చేయలేదు డాక్టర్ గారు, మీరు నన్ను అసలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి, నాకు 120/80కి వస్తుంది నా బీపీ అని చెప్తున్నా. వాళ్ళు 200కి వస్తే 240కి వస్తే అన్నట్టే అది వచ్చింది. అంతే 200కి వచ్చింది, 240కి వచ్చింది. ఇమీడియట్ గా నన్ను మామూలుగా స్పెషల్ రూమ్ లో నుంచి ఐసీయూలోకి పంపించారు. ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చారు. నైట్ డాక్టర్ గారు వచ్చి నన్ను చూసి ఏం తిన్నారమ్మా అన్నారు. నేనైతే చికెన్ తిన్నా. ఇది భానుప్రసాద్ గారు ట్రీట్మెంట్ లో తినాల్సిన పదార్థం అనమాట. చికెన్ తిన్నా అన్నారు. ఆయన తల మీద చేయి పెట్టుకొని అమ్మో అనుకుంటూ పోయారు. అయినా కూడా దేవుడు నన్ను అర్థించాడు. తెల్లారే చేశారు. అద్భుత రీతిగా ఇంటికి వచ్చిన తర్వాత బీపీ చూస్తే రియల్ గా 124/75 వచ్చింది బ్రదర్. నిజంగా దేవుడు అద్భుత కార్యాలు చేయగలడు. దాన్ని వస్తుంది మలికిందేంటి, నాకు 124 వస్తుందని, 120 వస్తుందని డాక్టర్స్ మాత్రం 240 ఉన్నారు అన్నట్టు తగ్గింది. నేనేం బాధపడలే. బీపీ ఎలా ఉన్నారు, లేదండి నేను చక్కగా నడుస్తాను, నన్ను వదిలిపెట్టండి అన్న. డాక్టర్ లిఫ్ట్ లో ఐసీయూలోకి వచ్చేసి లిఫ్ట్ లోకి రూమ్ లోకి కూడా నడుచుకుంటూ వెళ్ళి నా బెడ్ మీద పెడుతున్నా. ఏంటమ్మా మీరైతే ఇంత ధైర్యంగా ఉన్నారు కానీ మాకు మాత్రం బీపీ పెంచుతున్నారుగా అన్నారు. నా దేవుడిని బట్టి నేనైతే భయపడ్డాను. ఎందుకంటే అది 240 వచ్చినా నా దేవుడు 120కి దిగలేడు. అది నా తండ్రికి మాత్రమే సాధ్యం అనేటువంటి విశ్వాసంతో చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే చేయలే. అమ్మో మీరు 200 వస్తే 200లోనే 40 వస్తే అంటే కరెక్ట్ గా కూర్చుంది మేకలు అంతకొచ్చి కూర్చుంది. వాళ్ళ మాట ప్రకారం వాళ్ళు పెంచుకున్నారు. కానీ నేను పెంచుకోలేదు. నేను బాగున్నా, నేను మంచి స్టాండర్డ్ ఉన్నా, నా ఆరోగ్యం బాగుంది. కానీ వాళ్ళకు మీటర్ మీద అటు చూపించింది. నా దేవుడు నా మీటర్ మీద 120 చూపిస్తున్నాడు. నేనేం బాధపడలే. అయ్యో నా బీపీ లెవెల్ పెరిగిపోతుందంటే అనుకోలేదు. కానీ దేవుడు మహాకృపను బట్టి అద్భుత రీతిగా నేను మళ్ళీ ఆ తెల్లవారు డిశ్చార్జ్ ఇంటికి రాగలిగేటట్టు దేవుడు తన మహాకృపను చూపిస్తూ వచ్చారు కదా. అది ఒక కుమారుడిగా మెడికల్ ఫీల్డ్ ఉండి కూడా కీమోనికి నా కొడుకు అనుమతించలేదంటే ప్రభు మీద ప్రభు ఎంత విశ్వాసించారో మీరు అర్థం చేసుకోండి. సిస్టర్ ఇక్కడ ఇంకొక మాట సిస్టర్ రోజనా గారు, ఇదేంటంటే కుటుంబం మొత్తము పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉన్నారు మీరు. అందుకని ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించకుండా అందరూ సహకరించడం. మరి అమ్మో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం, మనమే ఈ హాస్పిటల్ పెట్టుకున్నాము, ఇదేంటి మనకి ట్రీట్మెంట్ ఇట్లా వ్యతిరేకంగా చేయకూడదు అని వ్యతిరేక భావం కానీ అనుమానం కానీ కలవరం కానీ గందరగోళం కానీ రాలేదు. కారణం ఏంటో తెలుసా, అందరూ కూడా పరిశుద్ధాత్మ సహవాసంతో పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నారు కాబట్టి ఏకీభవించారు. ఎక్కడైతే ఏకీభవిస్తారో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది సిస్టర్. అలా ప్రభు చేశారు. ఆ ట్రీట్మెంట్ వెనకాల ఉన్న డాక్టర్ గారు కూడా ఒక దైవజనుడు, ఆయన వాక్యం చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలా అది మనకు ఒక ఆత్మీయ నడిపింపు సిస్టర్. అది సిద్ధపాటు, మన శరీరానికి ఆత్మకు మనసుకు అది సిద్ధపాటు అవుతుంది. దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయని మీ ద్వారా అందరికీ వెల్లడి చేయటం అవుతుంది సిస్టర్. మంచిదండి.